హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ ఏపీపీఎస్సీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఒక మంచి ఆపర్చునిటీ ఐఏసీ తీసుకొచ్చింది. అది ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్టేట్ వైడ్ ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్ని కండక్ట్ చేయబోతున్నాం. సో ఇది మనకి 24 ఎగ్జామ్ సెంటర్స్, 24 ఎగ్జామ్ సెంటర్స్లో సో మనకి ఆ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా అయితే ఉంటుందో అదే విధంగా ప్లాన్ చేసి ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేయబోతున్నాం. అయితే దీనికి ఎలా అటెండ్ అవ్వాలి, ఈ ఆపర్చునిటీని ఎలా యూజ్ చేసుకోవాలి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ని ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఎగ్జామ్ డేట్ వచ్చేటప్పటికి 20th డిసెంబర్, అంటే మనకి బుధవారం వచ్చింది. ఆ రోజు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ 2:30 నుంచి 5 మధ్యలో ఈ ఎగ్జామ్ అనేది మీకు కండక్ట్ చేయబడుతుంది. అండ్ నెక్స్ట్, నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనకి యాజ్ పర్ నోటిఫికేషన్లో ఎలా అయితే మెన్షన్ చేశారో సేమ్ రియల్ ఎగ్జామ్కి తగ్గిన ప్యాటర్న్లోనే అదే విధంగా సో ఆ సిలబస్ ఏదైతే ఉందో మెన్షన్ చేసిందో అదే ఎగ్జాక్ట్గా ప్యాటర్న్లో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. అండ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం బైలింగ్వల్లో పేపర్ అనేది మీకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎగ్జామ్ సెంటర్స్ 24 సెంటర్స్ అని చెప్పుకున్నాం కదా, ఈ సెంటర్స్ అనేవి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. వైజాగ్ ఉంది, అండ్ మన విజయనగరం ఉంది, శ్రీకాకుళం ఉంది, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, కడప, కర్నూలు, ఈవెన్ హైదరాబాద్లో కూడా అమీర్పేట్, కేపీహెచ్పి, దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్లో కూడా మనకి ఎగ్జామ్ సెంటర్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒక్కసారి ఎగ్జామ్ సెంటర్స్ మీరు చూసుకోండి. అండ్ నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మీరు ఈ ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ ఇక్కడ చూడండి, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్నిటిని ఇచ్చి రిజిస్టర్ అవ్వండి, నేమ్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఇవన్నీ. సో ఇచ్చిన తర్వాత మీకు ఎగ్జాక్ట్గా 18th డిసెంబర్ అంటే మండే రోజు ఈవినింగ్న మన ఐఏసీఈ ఎస్ఐ కానిస్టేబుల్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది. సో అక్కడ మీరు ఏదైతే ఎగ్జామ్ సెంటర్ని ఆప్ట్ చేసుకున్నారో దాని ప్రకారం కావచ్చు, మీరు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం ఆ ఎగ్జామ్ సెంటర్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా గూగుల్ లొకేషన్తో సహా మీకు పోస్ట్ చేయబడతాయి. మన ఐఏసీఈ ఎస్ఐ కానిస్టేబుల్ టెలిగ్రామ్లో చూసుకోవచ్చు. మీరు వన్స్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత, దీని లింక్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ నేను చూపించాను చూసారా, ఈ సెంటర్స్ మీకు ఏ సెంటర్ కన్వీనియంట్గా ఉంటే, మీకు దగ్గరలో ఏ సెంటర్ ఉంటే సో దాన్ని ఆప్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. దాన్ని ఆప్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు పూర్తిగా డీటెయిల్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. సో ఇది ఈ వీడియోకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. ఇది ఒక మంచి బెస్ట్ ఆపర్చునిటీగా చెప్పొచ్చు. ఎందుకంటే సో ఒకటి, ఇప్పటి వరకు ఆల్రెడీ చాలా మంది ప్రిపేర్ అయిపోయిన వాళ్ళు ఉంటారు ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి. లాస్ట్ టైం నుంచి అంటే లాస్ట్ ఇయర్ నుంచి చాలా మంది ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు నోటిఫికేషన్ పడిన తర్వాత కొంతమందికి ఎగ్జామ్ రాయాలనిపించి ఉండొచ్చు. సో ఆ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలని కూడా ఉండొచ్చు. సో ఇలాంటి వాళ్ళకి, అటు ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో, ఆల్రెడీ స్టార్ట్ చేసి ప్రిపేర్ అయ్యారో, ఇద్దరికీ కూడా ఒక బెస్ట్ ఆపర్చునిటీగా దీన్ని చెప్పొచ్చండి. అండ్ ఆల్రెడీ మన ఐఏసీఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మాక్ టెస్ట్ని లాంచ్ చేయడం జరిగింది. ఎవరైతే ఆల్రెడీ మాక్ టెస్ట్ని రాస్తున్నారో వాళ్ళు ముఖ్యంగా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు ప్రిపేర్ అయింది, మీరు ఇప్పటి వరకు నేర్చుకుంది, మీరు ఎంతవరకు రియల్గా పెట్టగలుగుతున్నారు అనే దానికి మీకు ఎస్పెషల్లీ ఇది ఒక బెస్ట్ అవకాశం అవుతుంది. అంతేకాకుండా చాలామంది మన టీంకి ఫోన్ కాల్స్ చేయడం కావచ్చు, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ డీటెయిల్స్ అవి అడగడం జరుగుతుంది. వాటికి సంబంధించి ఆ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ ఏంటి, ఎలా ఉండబోతుంది అనేది ఇంకొక వీడియోలో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మీకు ఈ గ్రూప్ 2కి సంబంధించిన మాక్ టెస్ట్ ఏదైతే ఉందో, సో ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఏదైతే ఉందో, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ని ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. మీరు నెక్స్ట్ ప్రిపరేషన్లో ఎలాంటి స్టెప్స్ తీసుకోవచ్చు, అసలు మీరు ఎలా ఉండగలుగుతున్నారు ఎగ్జామ్లో, ఎగ్జామ్ యొక్క వాతావరణం ఎలా ఉంటుంది. ఎందుకంటే మీకు ఎగ్జామ్ సెంటర్ ఇచ్చి అండ్ ఎగ్జాక్ట్గా ఎగ్జామ్ టైంలోనే మీకు ఇన్ టైంలోనే ఆ ఎగ్జామ్ని నిర్వహించి అండ్ నోటిఫికేషన్లో ఇచ్చిన విధంగా ఆ ప్యాటర్న్తో క్వశ్చన్ పేపర్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి మీకు మీరు అసెస్ చేసుకోవడానికి కూడా పర్ఫెక్ట్ టైమింగ్లో వచ్చే టెస్ట్గా దీన్ని చెప్పచ్చు. సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, వెరీ ఇంపార్టెంట్ థింగ్ అని కూడా చెప్పచ్చు, దీంట్లో మీకు ఎగ్జామ్ రాసిన తర్వాత స్టేట్ వైడ్ ర్యాంకింగ్ అనేది కూడా దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటి అంటే, మీరు ఇప్పటి వరకు చాలామందికి ఉంటుంది, మనకి ఎంతవరకు ఉన్నాము, కాంపిటీషన్ ఎలా ఉంటుంది, సో మనం ఎంతవరకు రాగలుగుతాం, ఇలాంటి డౌట్స్ ఉంటాయి కదా, మీకంటూ ఒక క్లారిఫికేషన్ అనేది దొరుకుతుంది అనమాట, ఒక సొల్యూషన్ అని చెప్పొచ్చు. సో మీకు స్టేట్ వైడ్ ర్యాంకింగ్ అనేది ఈ ఎగ్జామ్ తర్వాత ఐఏసీఈ మీకు ప్రొవైడ్ చేస్తుంది. మొత్తం ఎవరైతే అభ్యర్థులు ఈ ఎగ్జామ్ రాస్తారో సో వాళ్ళందరికీ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత యాజ్ పర్ దట్
కరెక్ట్ మనకి ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ ప్రకారం మీకు ఈ ర్యాంకింగ్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు రియల్ ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకోవచ్చు. ఒకసారి అసలు మాకేం తెలియదు మేడం, ఇదే ఫస్ట్ టైం, మేము నోటిఫికేషన్ ఇప్పుడు చూసామనే వాళ్ళు కూడా దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఎందుకంటే ఒకసారి మిమ్మల్ని మీరు ఆ ఎగ్జామ్ వాతావరణంలో ఎలా ఉంచుకోగలుగుతున్నారు, కాన్ఫిడెన్స్ అనేది ఎలా ఉంది, సబ్జెక్ట్ అంతా బాగా వచ్చు అనేది ఒకవైపు, కాన్ఫిడెన్స్గా ప్రజెంట్ చేయడం అనేది ఇంకొక వైపు. ఈ రెండు ఉంటేనే గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్లో మనం ఆ అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వగలుగుతాం. అది చాలా ఇంపార్టెంట్. ప్రెషర్ని తట్టుకోగలగాల. ప్రెషర్ ఇన్ ద సెన్స్ ఆ కామ్నెస్ కానీ, ఎగ్జామ్కి సంబంధించి ఆ క్వశ్చన్స్ని చూసినప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే మీరు ఆ ఇచ్చిన ఇన్ టైంని అక్కడ ప్రజెంట్ చేయగలిగితే, అక్కడ కూర్చోగలిగితే, ఆ క్వశ్చన్స్ని ఫేస్ చేయగలిగితే. సో ఇలాంటి వాతావరణాన్ని ఐఏసీ కల్పిస్తుంది కాబట్టి మ్యాక్సిమం నేను చెప్తున్నాను, మళ్ళీ యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకోవడం వల్ల సో మనకున్న మిస్టేక్స్ని కవర్ చేసుకోవడానికి అండ్ వాటిని మళ్ళీ తిరిగి రాకుండా రిపీట్ అవ్వకుండా చూసుకోవడానికి ప్రిపరేషన్ ఒక బెస్ట్ వేలో తీసుకెళ్ళి ఎగ్జామ్ పేపర్ ఎంత టఫ్గా ఇచ్చినా మన కాన్ఫిడెన్స్ తగ్గకుండా ప్రజెంట్ చేయడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్, ఒక మంచి సిస్టమ్గా చెప్పొచ్చు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.